జిల్లాల్లో కూడా ట్రిపుల్ ప్లే సర్వీస్ రిక్వైర్మెంట్, అంటే కస్టమరు మైగ్రేట్ అవుతూ ఉన్నాడు. సిఆర్టీ టీవీ నుంచి ఆండ్రాయిడ్ టీవీకి వెళ్ళగానే వాళ్ళకి ఈజీ యాక్సెస్ కావాలి. కేబుల్ టీవీ సర్వీస్లో అంతరాయం వచ్చినప్పుడు, అంటే ఈ సెటప్ బాక్స్ ఏదైతే ఇంకా వాళ్ళు ఆండ్రాయిడ్ టీవీకి తీసుకున్నారో 4K టీవీ తీసుకున్నారో అప్డేట్ అవ్వడానికి మంచి క్వాలిటీతో కూడుకున్న సర్వీస్ కావాలని కోరుకుంటున్నారు. దీనికోసం మొదటగా ఇంటర్నెట్ ఇస్తున్నారు. మనకి కస్టమర్ని మనం గత 30 సంవత్సరాలుగా ఉన్న రిలేషన్ని కూడా బ్రేక్ అయ్యేది ఎక్కడ అంటే, కస్టమర్ టీవీ కొనడానికి ఒక గంట సేపు టీవీ షోరూమ్కి వెళ్తే అక్కడ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. చల్లగా ఏసీ సార్ మీరు ఆండ్రాయిడ్ టీవీ కొనుక్కోండి, దీంతోపాటు ఎయిర్టెల్లో జియోనో ఎయిర్ ఫైబర్ తీసేసుకోండి, మీకు చాలా బాగుంటుంది, కేబుల్ టీవీ సెటప్ బాక్స్తో మీరు విసిగిపోతారు, దీనిలో అద్భుతంగా వచ్చిందని. అదే ఇంటర్నెట్ సర్వీస్ మనము అందిస్తాము. సేమ్ మన కేబుల్ ఆపరేటర్ దగ్గరికి వాచో కానీ లేకపోతే వివిధ రకాల ఓటీటీ బండిల్ యాప్స్ అందించే సర్వీసెస్ ప్రొవైడర్స్ ఉన్నారు. ప్రతి ఇంటర్నెట్ ఐఎస్పీ కూడా మనకు బండిల్ యాప్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఓటీటీ యాప్స్ను కూడా అతి తక్కువ ప్రాఫిట్, అంటే కేబుల్ టీవీలో వచ్చినట్టు ఏదో 40% రెవెన్యూని మనం ఓటీటీలో ఆశించకూడదు. జస్ట్ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దానికి ఎడిషనల్గా మనం ఈ ఓటీటీ సర్వీసులు అందిస్తే కస్టమర్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఉంటాడు. మన కస్టమర్ బేస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన కేబుల్ టీవీ స్లోగా డౌన్ఫాల్ అవుతుంది, సెటప్ బాక్సెస్, కస్టమర్ మైగ్రేట్ అవుతున్నాడు ఇంటర్నెట్ వైపు, అంటే ఈ ఇంటర్నెట్ని కూడా మనమే అందించాలి. ఇది చాలా ఈజీ యాక్సెస్. ఇంటర్నెట్లో ఏదో అద్భుతంగా ఉంది, అది మనకి కాన్ఫిగరేషన్ రాదు, దాని గురించి మనకి తెలియదు అనుకోవడం కాదు. ఇంటర్నెట్ మనం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఇంటర్నెట్ ఏ టెక్నాలజీలో నడుస్తుంది అనేది మనం ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. లేదు ఎక్కడైనా ఇంటర్నెట్ సర్వీస్ అందించే ఆపరేటర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం, లేదంటే ఇట్లాంటి సెమినార్స్ జరిగినప్పుడు మనందరం ఇక్కడ పాల్గొని ఒకరితో ఒకరు డిస్కస్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బిడియపడకూడదు. ఓపెన్గా ఇది దేనికి పనిచేస్తుంది, దీనికి సర్వీస్ సపోర్ట్ ఎక్కడ, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక వస్తువు కొనంగానే కాదు, దాని యొక్క సర్వీస్ సపోర్టు అంతిమంగా మనకి 10th డిగ్రీనో చేసి బేసిక్గా ఇంటర్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం స్వయంగా మనం పెట్టుబడి పెట్టి ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు నడుస్తూ ఉన్నాము. ఈ ఇండస్ట్రీలో మనకి ఎంతో కొంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. అంటే మనం సర్టిఫైడ్ స్కిల్ పర్సన్స్ కాకపోయినా కానీ టెక్నికల్ స్కిల్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఈ ఓఎన్యూ ఓఎల్టీ కాన్ఫిగరేషన్, ఓఎల్టీ అనేది మనకి ఇంటర్నెట్ సర్వీస్ ఇచ్చిన ఎస్పీ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతో మనకి పెద్దగా ఓఎల్టీ కాన్ఫిగరేషన్ గురించి మనకి బర్డెన్ ఉండదు. నెక్స్ట్, ఇంతకుముందు స్టార్టింగ్ ఏదైతే బేసిక్ ఇంటర్నెట్ స్టార్ట్ చేసేవాళ్ళు ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్, అంటే ఓఎన్యూ కాన్ఫిగరేషన్ చేసేసి ఏ పాన్లో నుంచి ఏ పాన్లోకి పెట్టినా కూడా ఈ పాన్లో వర్క్ అవుతుంది. కానీ జీపాన్ అనేది ఇంకొంచెం అప్డేటెడ్, ఈపాన్ అనేది కొంచెం లిమిటెడ్, జీపాన్ అనేది అప్డేటెడ్ వర్షన్. దీంట్లో ఐపీటీవీ రన్ అవుతుంది, ఈపాన్లో ఐపీటీవీ రన్ అవ్వలేదు. ఈపాన్కి జీపాన్కి మైగ్రేట్ అయిన తర్వాత జీపాన్లో కూడా మొదట్లో ప్రతి ఓఎన్యూని మ్యాక్ బైండ్ చేయాలి. మీరు 1వ పాన్లో పెడితే 1వ పాన్లోనే ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ అయ్యి వాళ్ళు కూడా ఈపాన్ టైపు ప్లగ్ అండ్ ప్లే, మీరు ఏ పాన్ నుంచి ఏ పాన్లో పెట్టినా కూడా ఓఎన్యూ వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆపరేటర్ సింగిల్ ఐఎస్పీ ఉంటే మాత్రమే ఇది పాసిబిలిటీ. మల్టిపుల్ ఐఎస్పీస్ ఉంటే ఖచ్చితంగా మ్యాక్ బైండ్ చేయాలి. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని కూడా మన ఓఎల్టీస్ తయారు చేసే కంపెనీలందరూ కూడా వాళ్ళు కూడా డెవలప్ చేయడం ఎలా జరిగిందంటే, మనకి ఒక ఎన్సిఎంఎస్ యాప్ అనేది ఇస్తారు. ఈ యాప్ ద్వారా మనం ఎక్కడున్నా ఓఎల్టీ దగ్గర యాక్సెస్ తీసుకోకుండా కూడా యాప్ ద్వారా కూడా మన ఒక మల్టిపుల్ ఐఎస్పీస్ ఉన్న ఓఎల్టీలో కూడా ఓఎన్యూని మ్యాక్ బైండ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫస్ట్ మనం ఏ కంపెనీతో జర్నీ చేయాలి, మనకి ఏ కంపెనీ బెస్ట్గా సపోర్ట్ ఇస్తుంది అనే ఓఎల్టీని చూస్ చేసుకోవాలి. నా యొక్క సజెషను, అంటే నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను కానీ మిమ్మల్ని బలవంతంగా ఏమైనా పెట్టలేదు, కేవలం మీరు ఎలా జర్నీ చేయాలి అనేది మీ నిర్ణయం. ఈ డ్రోన్స్ని తయారు చేయడం కానీ సర్వీస్ చేయడం కోసం ఇది మన ఏపీలో కర్నూలు జిల్లా అయినటువంటి ఓర్వకల్లులో ఈ డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడం కోసం అమితంగా కృషి చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వం నుండి కూడా శాంక్షన్ చేయించుకొని ల్యాండ్ అదని మనకి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడానికి. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయడం జరిగింది. మన కేబుల్ ఆపరేటర్లకి ఇప్పుడు బుడమేరు గురించి మనమందరం అందరికీ ప్రజలకు చూపిస్తూ ఉంటాం న్యూస్. బుడమేరు వరదల్లో అక్కడ ఉన్న ప్రజలకి ఏ విధంగా డ్రోన్ల ద్వారా సర్వీస్ అందించారు,
నెక్స్ట్ మన విజయవాడ ట్రాఫిక్ మానిటరింగ్ కోసం కూడా ట్రాఫిక్ పోలీసులు డ్రోన్స్ని ఫ్లై చేసి కూడా ఎక్కడ ట్రాఫిక్ ఉందనేది కూడా చేయడం మనం వార్తల్లో చూసాము. అదేవిధంగా మన కేబుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన కేబుల్ ఆపరేటర్ డ్రోన్ ఏ విధంగా వినియోగించారంటానికి కూడా వాట్సాప్ గ్రూప్లో చూసాం. ఒక టైంలో గోదావరి రివర్ ఫ్లోటింగ్ వస్తుంటే ఫైబర్ కట్ అయిపోతే ఈ సైడ్ నుంచి నెక్స్ట్ వేరే వైపుకి డ్రోన్ ద్వారా ఫ్లై చేసి వైర్ని లే చేయడం కూడా జరిగింది. అంటే డ్రోన్స్ మనిషి ఆ సమయంలో చేయలేని పనిని కూడా డ్రోన్స్ ద్వారా ఎంత సులభతరం చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో ఫాస్ట్గా పని అవ్వడానికి లేదా ఫాస్ట్గా మనం దానికి ఒక రెమెడీ కనిపెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడితే ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ యొక్క పైలట్గా మారాలంటే వివరాలు తెలియజేసినందుకు సాయి గారికి, మరియు మనకి సపోర్టింగ్గా ఏదైతే మనం డ్రోన్ పర్చేజ్ చేసి అక్కడున్న ఈ డ్రోన్స్ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏదైనా దానిలో డౌట్స్ ఉంటే ప్రశ్నలు ఇప్పుడు అడిగితే మీకు మైక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని గురించి వివరాలు తెలుసుకోవాలంటే క్వశ్చన్స్ కూడా వేస్తే దానికి ఆన్సర్ ఇస్తారు. ఎవరికైనా డ్రోన్స్ గురించి సార్, డీజీసీఏ నుంచి పైలట్ లైసెన్స్ తీసుకుంటాం కదా, అన్ని అప్లికేషన్స్ ఒకటే ఉంటుందా? కొంచెం లౌడ్గా వినిపించట్లేదు. డీజీసీఏ నుంచి పైలట్ లైసెన్స్ తీసుకుంటాం కదండి, డ్రోన్ పైలట్ లైసెన్స్, అది అన్ని అప్లికేషన్స్ ఒకటే ఉంటుందా, వేరు వేరు దేని సెపరేట్గా ఉంటుంది సార్? డీజీసీఏలో పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన డ్రైవింగ్ స్కూల్స్ లాగా ఎఫ్పిటిఓ అంటారనమాట, డ్రోన్ ఆర్పిటిఓస్, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అని మన డ్రైవింగ్ స్కూల్స్ లాగా దానికి సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో మాకు ఎంపానల్మెంట్ ఉందన్నమాట. మనము అక్కడ మీకు ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇప్పించి డీజీసీ అప్లికేషన్ పెట్టి ఆ లైసెన్స్ 10 years వ్యాలిడిటీతో మనం ఇప్పిస్తాం మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది సార్, ఇప్పుడు ఈ డ్రోన్ కాస్ట్ ఎంత, దీనికి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎంత సార్? డ్రోన్ కాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి వేరుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్ తీసుకుంటే మీరు 10 లీటర్లు, 20 లీటర్లు, 30 లీటర్లు, ఇందులో మనం సర్టిఫైడ్ ఆఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా బైక్ ఉన్నట్టే డ్రోన్కి కూడా ఒక రిజిస్ట్రేషన్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. డీజీసీఏ నుంచి ఆ లైసెన్స్ అంతా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ చెప్పినట్టు డ్రోన్తో పాటు దానికి కావాల్సిన బ్యాటరీలు, మీకు కావాల్సిన ట్రైనింగు, దాంతోపాటు ఆ డ్రోను మీరే సొంతంగా రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ట్రైనింగు, తర్వాత మీ బైక్ పైన స్టాండు, దానికి కావాల్సిన లోన్ ఫెసిలిటీ, దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మీకు ఈ రిజిస్ట్రేషన్ పర్పస్ ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది, 1 year వారంటీ. ఇవన్నీ కలిపి మనము 7 లక్షల వరకు అనుకుంటున్నాము. కాకపోతే మన మిత్రులు కోరినట్టుగా మన కృష్ణ గారు ఇట్లా చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఎంతమంది అంటే మనం ఇప్పుడు దీన్ని ఒక మీ పర్టికులర్ పర్పస్కి ఒక మోడల్ డిజైన్ చేయించి సర్టిఫై చేయించాం అనమాట. ఎంతమంది ఇప్పుడు సపోజ్ ఎక్కువ మంది వచ్చారనుకోండి కొంచెం తగ్గుతుంది. సో అది వర్కౌట్ చేస్తున్నాం. అందుకని మనం ఏం చెప్తున్నామంటే మీ పేరు అది రిజిస్టర్ చేసుకోండి, ఈ ఎక్స్పోలో మనం ఎంతమంది వస్తారో చూసి అంతా ఒకేసారి మేము ప్రొడక్షన్ చేయించే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మేము అందరికీ ఫోన్లు చేసి అసలు ఏంటి కాస్ట్ ఏంటి ప్రొసీజర్ ఏంటి చెప్పి దాన్ని చేద్దామంటున్నాం. రఫ్గా అయితే ఆ రేంజ్లో ఉందన్నమాట. నా పేరు నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ అధ్యక్షులు. ఎఫ్ఓఎఫ్ఓ ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు బండార కృష్ణమూర్తి గారు తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లకి పెరుగుతున్న టెక్నాలజీకి అప్డేట్ అయ్యి వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఒక వేదికగా ఈరోజు 5 సెమినార్లు ఎక్స్పోలుగా పెట్టి ఆపరేటర్లు ఎడ్యుకేట్ చేస్తున్నారు. 1 విశాఖపట్నం, 2 కాకినాడ, 3 విజయవాడలో 2 సార్లు, ఈ 26, 27, 28 ఈ 3 రోజులు తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు, ఆర్ఎంఎస్ఓలు, ఎంఎస్ఓలు ఏదైతే రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీ అప్డేట్ అవ్వాలన్న ఆపరేటర్లకి అందరికీ ఒక వేదికగా ఒక ఎక్స్పో అనేది నిర్వహిస్తూ దానితోటట్టుగా కేబుల్ ఆపరేటర్కి కావలసిన మెటీరియల్ కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలని ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీని ఆపరేటర్లకు ఎడ్యుకేట్ చేస్తున్న కృష్ణమూర్తి గారికి
ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే ఆపరేటర్లందరూ ఏదైతే ఈ సెమినారు 26, 27, 28 తేదీల్లో పెట్టిన సెమినార్ని సద్వినియోగం చేసుకొని ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళి, రెండవది కేబుల్ ఆపరేటర్లకి 50 ఏళ్ళు పైబడి వయసు మెరుగొచ్చింది. ఇప్పుడు స్తంభాలు ఎక్కే స్టేజ్ కూడా లేదు కాబట్టి ఈ టెక్నాలజీ వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే టెక్నాలజీ కూడా ఈరోజు ముందుకు రాబోతున్నది. వీటిలన్నిటిలో అప్డేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇట్లో ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ ముగిస్తున్నాం. అంటే మనకి ఒక కేసీసీలో ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి 15 lakh కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 15 lakh కనెక్షన్స్లో 90% సింగిల్ బ్యాండ్ ఓఎన్యూ ఉంది, మన ఓల్డ్ సింగిల్ బ్యాండ్ ఓఎన్యూ ఉంది. చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి. మనకి అయితే ఎవ్రీ కార్నర్లో సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి మేనేజ్ చేస్తున్నాను. ఆ సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో వస్తే కూడా వీ కెనాట్, మనకి అంత పెద్ద సర్వీస్ సెంటర్స్ ఇక్కడ లేవు. ఒక 4 to 5 సర్వీస్ సెంటర్స్ మాత్రమే. మొబైల్ వ్యాన్ ఇక్కడ లేవు. అందుకే మనం స్టాప్ చేశాను. ఇంకా ఆపరేటర్స్ని చీట్ చేయడానికి ఇట్స్ అ టైప్ ఆఫ్ చీటింగ్ ఓన్లీ, అది ఇంకేం కాదు. సో మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాన్స్, డోంట్ బై దట్ సింగిల్ బ్యాండ్. ఆ సింగిల్ బ్యాండ్ పర్చేస్ చేయకూడదు. ఫస్ట్ VD5 VA5 అని అడగండి. VA5 అని VD5 అని చెప్తే 128 MB ఫ్లాష్ మెమరీ ఉందా లేదా అని అడగండి. అలాగ వాళ్ళు చెప్తే ఓకే ఇది 128 ఫ్లాష్ మెమరీ, సో యూ గివ్ మీ ద ప్రూఫ్. కమాండ్లో అది చెక్ చేసేసి ప్రూఫ్ ఇవ్వండి. అది చెప్పిన తర్వాత మాత్రం మీరు అది పర్చేస్ చేయండి, లేకపోతే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో దీస్ ఆర్ ఆల్ ద సైనేజెస్ అండ్ ఆల్. ఇది మన ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే కూడా చేశాను. స్టాల్లో B5, B6 స్టాల్లో డిస్ప్లే కూడా ఉంది. యూ కెన్ సీ ట్రిపుల్ ప్లే బాక్స్, ఇట్స్ అ కాంబో బాక్స్. ఇప్పుడు ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది. 2 GB RAM, 32 GB ROM. సో ద ROM ప్రైస్ ఈస్ ఇంక్రీజింగ్. అందుకే అది ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతూనే ఉన్నాను. ఇట్ ఈస్ అ రౌటర్, నాట్ ONU. ఇట్స్ అన్ AI ఇంటిగ్రేటెడ్ రౌటర్స్. ఆల్ ఆర్ AI ఇంటిగ్రేటెడ్ రౌటర్స్. అంటే మీకు ఒక కస్టమర్ యూస్ చేయని, ఎండ్ కస్టమర్కి యూస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, లైక్ TP-Link router. AI is integrated in this. It's a AX3000 router. This is actually a load balancer. It's a load balancer. అంటే మీకు 2 to 3 ISPs ఇన్పుట్ ఉంటే మీరు ఒక 200 Mbps, 100 Mbps, 50 Mbps అది మిక్స్ చేసేసి ఒకే అవుట్పుట్ మీకు 200 + 100 + 50 అలాగా మీరు అవుట్పుట్ తీయొచ్చు. ఇట్స్ ఎ లోడ్ బ్యాలెన్సర్. దిస్ ఈస్ AX5 1500 ONT. It's a multi-WAN router. It's a B3. These two are Wi-Fi 7 routers. Wi-Fi 7 routers ఇంకా సేల్స్కి రెడీగా లేదు, బట్ మెష్ రౌటర్స్ అండ్ Wi-Fi 6 ONTs ఫాస్ట్గా రెడీ అవుతుంది. POF ఇంజెక్టర్ కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈస్ టైప్ ఆఫ్ POF ఇంజెక్టర్. ఒక ఇన్పుట్ 4 అవుట్పుట్స్, కన్సీల్డ్ ONU అండ్ సీలింగ్ ONU. ఇట్స్ ఆల్సో ఏ POF యాక్సెస్ పాయింట్. దీస్ ఆర్ ద అండ్ స్మార్ట్ వైఫై ప్లగ్, స్మార్ట్ ఎక్స్టెండర్ అది కూడా ఉంది. అది అక్కడ స్టాల్లో ఉంది, మీకు చూడాలంటే మీరు అక్కడ రావచ్చు. ఈ కనెక్ట్ ఏపీ ఎక్స్పోని యూట్యూబ్ ఛానల్ RVR TV ద్వారా లైవ్ అందించడానికి తోడ్పాటును అందించిన రాంబాబు గారికి, అలానే RVR చౌదరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన కనెక్ట్ ఏపీ ఎక్స్పో తరపు నుండి.